హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ నాన్న మామ ఆఫీషియల్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మస్తు రోజులు అవుతుంది కదా ఇట్లా చెప్పి. ఈ మధ్యలో అసలు వీడియోలో పెట్టుడు కుదురుతలేదు. ఎందుకంటే ఇక్కడ ముంబైలో ఫుల్ వర్షం, మళ్ళీ అన్ని స్కూల్కి కూడా తీసుకోబోతున్నా కదా, దానికోసమనే కొంచెం పెట్టట్లేదు. ఈ వీడియోలను అయితే మీరు మా జర్నీ చూస్తారు, ముంబై టు ఎక్కడికని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జర్నీ అయితే అస్సలు అనుకోలేదు మేము వస్తామని, సడన్ ట్రిప్ అన్నట్టు. అవన్నీ నన్ను తీసుకుపోనని చెప్పిండు, తర్వాత లాస్ట్కి ఇక తీసుకోబోతుండు. షార్ట్ ట్రిప్ అన్నట్టు, అంటే మేము ఒక 3 రోజులు ఉంటాం కావచ్చు, రానుపోను 2 రోజులు ఎట్లా టైము జర్నీకే పోతుంది. ఓన్లీ అక్కడ ఉండే 3 డేస్ మాత్రమే. 3 డేస్ అయినా కొంచెం చేంజింగ్ ఉంటుంది కదా అని మేమైతే వెళ్తున్నాం. మన వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుందని. అయానికంటే ఎక్కడికన్నా పోవడంటే మస్తు సంబరం. మొఖం చూడు ఎట్లా వెలిగిపోతుందో. స్కూలు ట్యూషన్ ఇల్లు తప్పించి ఎక్కడికి హోమ్ కదా బయటకి ఇక్కడ, అందుకే వానికి అంత సంబరం. జర్నీ ఒక స్పెషల్ జర్నీ, గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బస్ జర్నీ చేయబోతున్నా. నాకు బస్ అసలు పడది, వామిటింగ్స్ వస్తాయి. మీలో ఇట్లా ఎంతమందికి అవుతుందో కామెంట్ చేయండి. నాకైతే బస్సు పడదు ఎక్కువ. అందుకే ముందుగానే మెడికల్కి పోయి వామిటింగ్ రాకుండా ఒక టాబ్లెట్ను నిమ్మకాయ దగ్గర పెట్టుకున్నా ఫస్టే. ఆ రోజే మధ్యాహ్నం ప్రయాణం కాబట్టి ముందు రోజే అన్నీ చదిరి పెట్టుకున్న, బ్యాగ్స్, బట్టలు ఇట్లా. ఎందుకంటే హ్యాండ్ చిన్నోడు కదా, మళ్ళీ వాడిని చూసుకొని వంట వేసి ఇల్లంతా చదువుకునే వరకు లేట్ అవుతుందని ముందు రోజే బ్యాగ్ అంతా సర్ది పెట్టుకున్నాం. రాంగా ట్రైన్ జర్నీ, అందుకే చెద్దర్లు కూడా పెట్టుకున్నాం ట్రైన్లో కప్పుకోవడానికి. బస్సులు ఉంటాయి ఇట్లా, కానీ ట్రైన్లో కప్పుకోవడానికి కానీ చెద్దర్లు కూడా పెట్టుకొని బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసిన ముందు రోజే. సడన్గానే పోతున్నాం కాబట్టి లగేజ్ ఏం లేదు, ఓన్లీ బట్టలను కొన్ని సామాన్ తీసుకోబోతున్నాం అంతే. ఇదేమో హ్యాండ్ బ్యాగును, చిన్న టిఫిన్ పెట్టుకోవడానికేమో బ్యాగ్ తీసుకున్నాం. అక్కడ బస్సు ఎప్పుడు ఆపరో తెలియదు కాబట్టి నేనైతే వాటర్ కూడా 3 బాటిల్స్ అయితే తీసుకుపోయినా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి కదా, ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అందుకే ముందుగానే అన్నీ చదిరి పెట్టుకున్నా. మళ్ళీ హయానికి పోయే ముందు రోజే ఫుల్ ఫీవర్ వచ్చింది, అందుకే హయానికి హాస్పిటల్లో చూపెట్టి మందులు కూడా తెచ్చినాం, సిరప్లు. ఇంటి నుండి బస్సు వచ్చే దగ్గరికి అయితే గంట టైం పడుతుంది. బస్సు ఆగేదేమో నవీ ముంబైలో ఆగుద్ది. అక్కడికి పోయి ఇప్పుడు మనం ఎక్కాలి. అందుకే వర్షం పడుతుంది కాబట్టి ఆటో అయితే తడిచిపోతాం. అందుకే కార్ అయితే బుక్ చేసిండు, క్యాబ్. ఏ రోజైతే స్కూల్ అన్నీ బంద్ చేసిర్రు, రెడ్ అలర్ట్ అని. నేనైతే ఎట్లా పోతామో అని ఫుల్ భయపడ్డా, కానీ ఆ రోజు వర్షమే లేదు మొత్తానికే. మేము ఒక గంట తర్వాతనైతే అక్కడికి రీచ్ అయినాం. చిన్న అక్కడ బస్ స్టాండ్ ఉంది, అక్కడనే మన తెలంగాణకు వచ్చే బస్సులన్నీ ఆగుతాయి బ్రిడ్జ్ కింద. అక్కడికి వచ్చి అయితే కూర్చున్నాం. అక్కడికి వచ్చినాక ఒక అర్ధగంట తర్వాతనైతే బస్ వచ్చింది. ఫైనలీ బస్సులోనైతే ఎక్కేసినాం. నేనైతే ఫస్ట్ టైం బస్సు ఎక్కుడు అయితే చూసి అయితే నేనైతే మస్తు షాక్ అయినా. ఎట్లుంటుందో అనుకున్నా, నేను అనుకున్నట్టయితే అస్సలు లేదు బస్సు. సేమ్ మన ఇంట్లో బెడ్ల లెక్కనే ఉన్నది అనుకున్నా. కింద సీట్లు ఉండి మీద స్లీపర్ ఉంటాయి కావచ్చు అని అనుకున్నా, కానీ మొత్తం అది స్లీపర్యే ఉన్నాయి. మేము బస్సు 2:30కి ఎక్కినాం. 2:30 నుంచి 6-7 దాకానైతే జర్నీ అయితే సూపర్ ఉండే. సామాన్ పెట్టుకోవడానికి చిన్నగా అది ఇచ్చిర్రు. నేను ఫోన్ ఛార్జర్ పెట్టుకోవడానికి వేసుకోవాలి, పెట్టుకోవాలి. అయ్యో అత్తనే లేదు కదా లైట్, ఇట్లా అర్థం దాన్ని అయిపోయింది. నీళ్ళు
చూసిరు కదా, సూపర్ ఉంది కదా నేచర్. ఇది ఇట్లా వర్షాకాలంలోనే ఇంత మంచిగా ఉంటుంది, తర్వాత ఇంత మంచిగా ఉండదు. చూసిరు ఇదంతా టన్నల్స్, నాలబోయారాలు అంటారు కదా, దానికి వెళ్ళి అన్ని బండ్లు బస్సులు అన్నీ పోతున్నాయి. మస్తు ఉంది కదా చూడ్డానికి. తర్వాత ఇక్కడైతే 4-5 వరకు అయితే ఛాయ్ తాగడానికి అయితే ఆపిర్రు ఒక స్టాప్ దగ్గర. అన్నీ ఇక్కడనే ఆపుతారు కావచ్చు అక్కడికి వచ్చేటి. ఇక్కడ ఛాయ్ అయితే తాగడానికి అయితే ఆగినాం, కానీ ఒక్క గ్లాస్ ఛాయ్కే 30 రూపాయలట. మళ్ళీ అది ఉట్టిదే చల్లగా అయిపోయింది ఈ వానకి, అసలు ఏం లేదు. చుట్టూరా ఈ గ్లాస్కే 30 రూపాయలు. మళ్ళీ ఇంకా చిన్న గ్లాసులలో వస్తుంది. ఇదే బస్సు. ఇప్పుడైతే ఛాయ్ తాగినాం బస్ కాడికి వచ్చినాం, కానీ బస్సు అయినా వస్తలేడు ఇంకా. ఎల్లో కలర్ బస్, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అక్కడ చూసి రేసి కనబడుతుంది ఇక్కడ. కానీ ఛాయ్ అంతా మీద పోసుకున్నాడు తాగుతా అని. ఆ 30 రూపాయలకి ఇంత అంత వచ్చింది, ఆయన వార పోసుకున్నాడు. బ్యాడ్ బాయ్. kesavabus.com. ఇది ముంబై నుంచి రాయపట్నం కదా, రాయపట్నంలో దించుద్ది జైత్యాల దగ్గర. ఆయన అయితే మంచిగా చిల్ అవుతుండు, మొత్తం జాగా దొరికిందని. అదే మహేష్ బాబు. చిన్న చిన్న ఫ్లవర్ లెక్క ఆకులు వచ్చినాయి. మళ్ళీ 7:30 అవుతుంది. మళ్ళీ తినడానికి అయితే ఇక్కడ ఆపిర్రు బస్సు. ఎంత టైమో తెలియదు, కానీ మేమైతే తినేసినాం. హ్యాండ్కి అయితే తినిపించేసిన, అందుకే వీడియో తీయడం కుదరలేదు. ఫస్ట్ హయాన్ కడుపు నిండి ఇంపార్టెంట్ కాబట్టి వీడియో తీయలేదు. తినైతే బయటకు వచ్చేసినాం ఛాయ్ తాగడానికని. ఇక్కడ బయట లోపల ఇటు సైడ్ లోపలనేమో, అక్కడ నుంచి లోపలనేమో తినేది ఉంది. తిని బయటకు వచ్చేసినాం. ఛాయ్ది పొయ్యిలు చూసిర్రు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇక్కడనైతే హయాన్ కోసం అయితే లేస్ తీసుకుంటున్నాం. చిప్చు ఛాయ్ ఇప్పటికంటే కొంచెం నయమే ఉంది ఛాయ్. ఇప్పుడు వచ్చేసినాం జగిత్యాల దగ్గరికి. ఇంకో 10 మినిట్స్ అయితే దిగుతాం. ఇంకా వారు వేయలేరే చూడు, అవి ఇప్పుడే దుంతుర్రు ఇంకా ట్రాక్టర్లు బట్టి. కొన్ని వేసిర్రు, కొన్ని వేయలేరు. వర్షాలు లేక ఇప్పుడు కొట్టినాయి కాబట్టి ఎత్తుర్రు. వేసినావా? ఎక్కడికి వచ్చినావు? ఉండక ఎవరు వస్తురు నిన్ను తీసుకుపోవడానికి? అక్క వస్తుందా? మా వాళ్ళు వస్తారు కార్ తీసుకోవాలి. అక్కడ నుంచి గంట మళ్ళీ ప్రయాణం మా ఇంటికి. అన్ని తాడి చెట్లే ఉన్నాయి ఈడ. ఇక్కడ మొత్తం వానవాడు వెలిసినట్టుంది ఇప్పుడే. మొత్తం అంతా పచ్చి పచ్చిగా ఉంది. వచ్చిందా? హయా నువ్వు ఏది చూసినా వచ్చింది మనీళ్ళు అంటుండు. పొద్దున 7-7:30 వరకు అయితే మమ్మల్ని జైత్యాల దగ్గరనైతే దించిరు, బస్ స్టాండ్ దగ్గర. అక్కడ మా బావ అయితే కార్ తీసుకొని వస్తుండు మమ్మల్ని తీసుకోవడానికి. ఇదే మా జీప్. మా వాళ్ళు రాగానే ఉరికిండు. తీసుకొని ఊరికి వచ్చినావా? లేవలే ఎవరు వచ్చిర్రు? దీపా లేసుడు పాట ఊరికి వచ్చిర్రా? ఎవరు వచ్చిర్రా? ఓ నువ్వు ఎడ కూర్చున్నాడు? అయ్యో నాడు ఎక్కువ మీరు. ఒకళ్ళు మా బావ బిడ్డ, ఒకళ్ళు మా అన్న బిడ్డ. మా అన్న బిడ్డనైతే ముఖం కడుక్కోక నిద్రలకి వెళ్ళి లేచి వచ్చేసింది డైరెక్ట్. ఇక్కడనైతే హయాన్ అట్లా బడపప్పతోటి కార్ నడుపుతుండు డ్రైవింగ్ సీట్లో కూర్చొని. ఇది కొండగట్టుకు అయితే రీచ్ అయినాం ఇప్పుడు మనం. అక్కడ నుంచి అర్ధగంట తవ్వ. ఇది మంగపేట రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఇక మా ఇంటికైతే వెళ్తున్నాం. ఇదే మా ఊరు ఎంట్రన్స్. మా ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది ఊళ్ళకు. ఇదేమో రోడ్డు మీద అంటారు. ఇదే మా ఊరి గ్రామ పంచాయతీ కనబడేది. ఇది హనుమాన్ గుడి. ఫైనల్లీ ఫస్ట్ టైం
బస్ జర్నీ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికైతే వచ్చేసినాం. ఈ కనబడేదే మా ఇల్లు. ఈ గేటు ఆ ఇల్లు కనబడేది. ఆ కనబడే గేటు మా బావళ్ళది. ఇదే మా రూము, మా బెడ్రూము. ఇక మేము ఉండాం కాబట్టి దీనిలోనైతే బియ్యం బస్తాలు వేసుకున్నాం. మేమే వండించుకుంటాం కదా అది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్, బెడ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి స్నానం కూడా చేసేసి తర్వాతనైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఆ రోజు శనివారం కాబట్టి నేనైతే రాగానే తొందర తలస్నానం అయితే చేసేసిన. ఇది మా ఫోటో ఫ్రేమ్. ఇది ఇక్కడ దిగింది ఫస్ట్ టైం ముంబై వచ్చినప్పుడు. మరాఠీ వాళ్ళ స్టైల్లో దిగిన ఫోటో ఫ్రేమ్ కట్టించారు మా అక్కోళ్ళు. నాకు తెలియదు అసలు, సర్ప్రైజ్ అయినా నేను చూసి. మా ఫోటో ఫ్రేమ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తా. మేము ఉండేదే 3 days ఇక్కడ. వీలైతే వీడియోలు తీయడానికి ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.